అసలు ఒక్క నిర్మాత కూడా మీలాగా ఆనందంగా ఆహ్లాదకరంగా కూర్చుని మాట్లాడే పొజిషన్లో ఎవ్వరూ లేరండి. లేరు. ఇప్పుడు ఎంతమందితోనూ ఇంటరాక్ట్ అవుతుంటాం కదా ప్రొడ్యూసర్లతోని. అవును. అందరికీ ఏదో ఒక ప్రాబ్లము. పెద్ద హీరో ఉండనివ్వండి, పెద్ద డైరెక్టర్ చేతిలో ఉండనివ్వండి. అవును కదా. అవునండి. ఈ వాతావరణం అంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అఖండ గురించి మీరు బాలకృష్ణ గారికి బాగా క్లోజ్. అవును. బాలకృష్ణ గారి సినిమా చేశారు, కొలీగ్స్ మీరు అందరూ. ఇప్పుడు ఈ వాతావరణం, ఈ సిచ్యువేషన్ చూస్తే మీకు ఏమనిపించిందండి? అంటే ఎవరిది లోపం అనిపించింది మీకు? లోపం ఏంటంటే అది ప్రొడ్యూసర్స్ లోపమే. ఎందుకంటే వాళ్ళు బిఫోర్ సినిమాకి చేసిన అప్పులు అవి, బిఫోర్ సినిమా తాలూకు వచ్చిన లాసులు అవి క్లియర్ చేసుకోవాలా. ఈ సినిమాకి సంబంధించినవి కావు అవి. ఈ సినిమా లాస్ కాదు, ప్రాఫిట్ ఫిల్మ్ ఇది. బిఫోర్ సినిమాల తాలూకా అంటే ఆగడు, దూకుడు, నేనొక్కడే ఇటువంటి సినిమాలకు సంబంధించినవి అవి. అట్లా జరిగినాయి అవి. అయితే ఏంటంటే ప్రొడ్యూసర్స్ ఎందుకు సంతోషంగా కొంతమంది లేరంటే, చేస్తే లాస్ వస్తున్నాయి, దాచి పెట్టుకుంది తీయాలి, ఖర్చు పెట్టాలంటే దాచి పెట్టుకుంది తీయాలంటే బాధ కదా మరి. అంతేగా. ఇప్పుడు మీలాగా ఎవరు చేయలేరు కదా. చేయలేరు. సో చేస్తే పోతున్నాయి. హీరోల సపోర్టు లేదు. హీరోలు రెమ్యునేషన్ తీసుకొని హీరోలు వెళ్తున్నారు, డైరెక్టర్లు రెమ్యునేషన్ తీసుకొని డైరెక్టర్లు వెళ్తున్నారు. బట్ నా పరిస్థితి ఏంటని, రేపు ఏదన్నా దెబ్బ తగిలితే ఏంటి, నా ఫ్యామిలీ ఏమైపోద్ది అనే ఆలోచనలు ప్రొడ్యూసర్స్కి ఉంటాయి. ప్రొడ్యూసర్స్కి తప్పదు కదా సార్. తప్పదు ఉంటుంది. సో ఇసుంటప్పుడు ఏంటంటే ఇండస్ట్రీలో ఇప్పుడు ఇది కరెక్ట్ సిచ్యుయేషన్. యాక్చువల్గా సినిమాని కాపాడుకొని పబ్లిక్లో పట్టుకుపోవాలి, ఓటీటీ నుంచి కాపాడుకోవాలి. అలాగే ఓవర్ బడ్జెట్లు, ఎక్కువ రెమ్యునేషన్లు తీసుకొని ప్రభుత్వాల దగ్గర దేహి అని ప్రభుత్వాలను అడుక్కోవటం, పబ్లిక్లో వీళ్ళు ఎందుకు సినిమాల్లో టికెట్లు పెంచుతున్నారు అని జనం చేత చీకొట్టించుకోవటం, ఇవన్నీ ఎందుకు? అంత దురాశ ఏంది? ఒక లిమిట్ పెట్టుకోండి, ప్రాఫిట్ వస్తే తీసుకోండి, ఆ కమిట్మెంట్ చేసుకోండి ప్రొడ్యూసర్తో. అది చేసుకొని ప్రాఫిట్లో షేర్ తీసుకోండి. డైరెక్టర్ అయినా హీరో అయినా సగం రెమ్యునేషన్ తీసుకోండి, సగం ప్రాఫిట్ షేర్లో పెట్టుకోండి. కరెక్ట్. టికెట్లు పెంచేస్తున్నారు. ఇప్పుడు జనం ఎందుకు తగ్గుతున్నారన్న, ఇప్పుడు పాప్కార్న్ చూడండి ఎంత అవుతుందో కొనాలంటే, కోకు చూడండి థియేటర్లో ఒక ఫ్యామిలీ నలుగురు ఫ్యామిలీ వెళ్తే మినిమం 3000 అవుతుంది. సో అంత ఎక్స్పెన్సెస్ దేనికి చెప్పండి? ఎంత కష్టపడితే ₹1 వస్తుందనేది తెలుసా అనేది ఫస్ట్ తెలుసుకొని ప్రాఫిట్లో షేర్లు పెట్టుకోండి. మళ్ళీ ప్రభుత్వాలనేమో మళ్ళీ మనం నాకు టికెట్ పెంచు, నా టికెట్ రేట్ పెంచు అని అడగాల్సి వస్తుంది. జనాన్ని వాళ్ళు మనల్ని అభిమానిస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళని దోసుకున్నట్టు అని బయట వాళ్ళు తిడుతున్నారు. అవును, టికెట్ రేట్లు పెంచడం. మన ఐబొమ్మ రవి విషయంలోకి వచ్చేసరికి ఎంతమంది తిట్టారండి? ఎందుకు? అదే రేట్లు పెంచడం వల్ల ఐ రవి ఇది ఎంకరేజ్ చేశారు. 50 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అంట. అవును, మరి అందరూ అతను సపోర్ట్ చేసుకొచ్చారు చాలా మంది. అవును, దోసుకునే వాళ్ళలాగా కనపడుతున్నాం. ఎందుకు అట్లా? ఆలోచించరా? సినిమా నీ డబ్బు నువ్వు సంపాదించుకొని నీ డబ్బు నువ్వు లాక్కొని పోవటమేనా? సినిమా ఇండస్ట్రీ గురించి ఆలోచించాలి పెద్దలు. ఆలోచించి ఇటువంటి సిచ్యుయేషన్లో అందరూ ఏకమై ఇవి కరెక్ట్ చేయాలి, మనం ఈ మిస్టేక్స్ కరెక్ట్ చేయాలి, ఇలా చేసుకోవాలని ఒక క్లారిటీ పెద్దల్లో కూడా రావాలి. ఇవన్నీ కరెక్ట్ చేయాలి. వాళ్ళు పెద్దల్లో వస్తేనే ఇవన్నీ కరెక్ట్ అవుతాయి. ఇప్పుడు మీరు నేను మాట్లాడితే అవో. అవును, మనం మాట్లాడటం వల్ల ఎవరో ఒక చెవుకి రీచ్ అయినా చాలు. సో వీళ్ళు మాట్లాడింది కరెక్టు, సరే మనం ఒక నడుం కడదాం అనేవాళ్ళు. ఇంతకుముందు ఒక దాసరి గారు ఉండేవాళ్ళు, ఏదన్నా చెప్పుకున్నా చేసినా చెందటానికి. ఆయన చిరంజీవి గారు తప్ప ఎవరు లేరు పట్టించుకునేవాళ్ళు. చిరంజీవి తప్పితే మరి ఎవరు లేరు పట్టించుకొని చేసేవాళ్ళు. ఆయన పట్టించుకోకపోతే ఆయన మీద రాళ్ళేస్తుండే. ఎలా? అన్నిట్లోకి దూరలేరు కదా ఆయన. దూరలేరుగా. ప్రతి చేసుకొని వస్తే నేను ఉంటాను అంటున్నారు పాపం ఆయన. అవును, ప్రతి లండజోరి వ్యవహారంలోకి అంత పెద్ద వ్యక్తి దూరలేరు. కానీ ఏంటంటే ఆయన చూడాల్సిన స్టేజ్లు గీజులు అన్నీ చూసేశారు. కానీ ఏంటంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని
పట్టించుకొని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత అయితే మాత్రం ఉంది. అవును, కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఆయన ఒక్కడికనే కాదు నేను అనేది, టాప్ స్టార్స్ అందరూ, ఈవెన్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరికీ బాధ్యత ఉందండి ఇప్పుడు. అవును, వీళ్ళందరికీ ఉంది. అవును సార్. ఎందుకంటే సినిమా 100 మంది తీస్తే 90 మంది లాస్ అయిపోతుంటే కరెక్ట్ చేయాల్సిన బాధ్యత లేదండి. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏం చేస్తుందో అర్థం కాదు. చెప్పించుకుంటారు వీళ్ళు. కాదు, ఎవరి మట్టుకాళ్ళు డబ్బులు ఉన్నాయి కదా అని సినిమాలు తీసేసి పోతే కౌన్సిల్ ఛాంబర్ ఏం చేస్తాయండి అంటే మినిమం కొన్ని ఉన్నాయండి చేయాల్సినవి. ఛాంబర్ లో ఏమున్నాయంటే ఇప్పుడు క్యూబులు, యూఎఫ్ఓలు ఉన్నాయి. ఇవి ఒక ప్రొడ్యూసర్ కి రిలీజ్ కి వచ్చేసరికి ఒక ప్రొడ్యూసర్ కి 100 థియేటర్ రిలీజ్ చేయాలంటే 14 లక్షలు అవుతుంది. ఈ క్యూబులు అవి క్యూబులు కానీ, యూఎఫ్ఓలు కానీ, పిఎక్స్డీలు కానీ, ఇవన్నీ వీటన్నిటిలో. అదే 100కి 14 అంటే 200కి ఎంత అవుతుందండి? 28 లక్షలు. 300కి ఎంత అవుతుందండి? ఎంత బడ్డని చూడండి. అలా పెరిగిపోతూనే ఉంటుంది. పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఆడియో కంపెనీలకు వచ్చేసరికి ఆడియో వాళ్ళు ఎలా తయారయ్యారంటే, మీరు ఎంతన్నా ఖర్చు పెట్టండి, మేము రూపాయి ఇవ్వండి, నా దగ్గర పెడితే పెట్టండి లేకపోతే లేదండి అని పెట్టి అని ఊరకు తీసుకుంటున్నారు ఆడియో రైట్స్. అవును, ఊరికనే ఏమి డబ్బులు పొరులాగా సుప్రీం వాళ్ళు ఎంత కొంత డబ్బు ఇచ్చేవారు. ఓటీటీలకు వచ్చేసరికి సినిమా పోతే మీది పోయింది కదా, పెడితే మా దాంట్లో పెట్టండి, వస్తే ఇస్తాం లేకపోతే లేదండి. ఇన్ని చేసి పే పర్ వ్యూ అని ఏదో పెట్టారు. ఇలా పెట్టి ఇవి కూడా చేసుకోవటానికి ప్రొడ్యూసరు అయ్యా రైతు లాంటి పరిస్థితి అయిపోయింది ప్రొడ్యూసర్. అవును, భూమి ఉండి పంట పండించి కష్టపడి 365 రోజులు కష్టపడి పండించి అయ్యా నా పంట కొనండి, నాకు గిట్టుబాటు ధర అడుక్కున్నట్టు ఇలా ప్రొడ్యూసర్ పరిస్థితి అలా తయారయ్యి. అంటే ఇప్పుడు మీరు రైతు ఊసెత్తారు కాబట్టి మీది రైతు కుటుంబమా? రైతు కుటుంబమే. మా నాన్న రైతుమేనే నేను టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ సినిమా చేశాను, జైసేన సినిమా చేశాను. అవును, రైతు గురించి కళ్ళు తెరిపియాల ప్రభుత్వాలు, కానీ ఇప్పటికీ ఫైట్ చేస్తున్నాను నేను. ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లా. ఈ ప్రభుత్వాలు ఏంటంటే ఆ వానలు వచ్చినప్పుడు వచ్చి కంకులు పట్టుకొని రాలిపోయింది, ఇదేదో తాత్కాలికంగా తాయిలాలు ప్రకటించిపోతా ఉన్నారు. ఎవడు పర్మనెంట్గా వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయట్లా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.